very good evening. Oppo Camera Phone presents Koncham Touch Lo Unte Chepta Season 3, co-powered by Fog, VK Shampoo, Hair Color, and special partner Pillsbury Cookie Cake, and associate sponsor Peps Mattresses. ఈ రోజు మా కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 3 కి ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ముగ్గురు అద్భుతమైన గెస్టులు రాబోతున్నారు. ప్రతిరోజు టెలివిజన్ లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్న ఈ ముగ్గురు కొన్ని అద్భుతమైన విషయాలు ఇంకెంతో అల్లరి చేయడానికి మన షోకి వస్తున్నారు. సో ఫస్ట్లీ జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సూపర్ గార్జియస్ రష్మి గౌతమ్. సువర్ణ 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 వెల్కమ్ టు కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 3. థ్యాంక్ యూ. సో ఇప్పుడు సువర్ణ అని పిలవాలా? నెక్స్ట్ నువ్వే సువర్ణ అని పిలవచ్చు. నెక్స్ట్ నువ్వే సువర్ణ. థ్యాంక్ యూ. ఓకే, సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎస్, అండ్ వీళ్ళతో పాటు ఇంకోళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా పిలవాలి కదా, రైట్? ఆయన మాట్లాడడం మొదలెట్టాక మిగతా వాళ్ళు ఛానల్ మార్చుకునే ఛాన్స్ కూడా ఇవ్వడం ఆపేశారు. ఎందుకంటే కంటిన్యూస్ గా నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేయగలిగే సూపర్ టాలెంటెడ్ జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రవి. సుందరి స్వర్ణం మంజరి చూపుకొచ్చి చేసినావే ఇంజరీ. స్వప్న సుందరి స్వర్ణం మంజరి ముద్దులిచ్చి చేసుకోవే సెంచురీ. నరాల్లో మోగుతుంది క్లారినెట్, సిరింజుకొచ్చినట్టు రొమాన్స్ కుప్పు మంది పాటు పాటు పెరంగి పేలినట్టు. మంది గుండెలో మైకేల్ జాక్సన్ గారికి తెలిస్తే ఇలాంటి స్టెప్లు వేసామని చాలా బాధపడతారు. అందుకే ఆయన పోయిన తర్వాత నేను వేస్తున్నా. అందుకే ఎవరు మనోభావాలు హట్ చేయకుండా. ఎస్, ఇన్నాళ్ళు ఆయన ఎందుకు అరిచారా అనుకున్నాను, ఈయన కోసం అరిచట్టున్నారు అని అరిచారు. ఇప్పుడు కూడా అరుస్తున్నారు, వద్దురా శేఖర్ నువ్వు ఆపరా ఆపరా. వెల్కమ్ రవి, వెల్కమ్. వాట్ ఎన్ ఎనర్జీ అండ్ సో హ్యాపీ. వెల్కమ్ టు కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఉన్న 4 దిక్కులు 3 దిక్కుల్లాగా ఓకే ఇక్కడ ఉన్నాము, కానీ అసలైన దిక్కు ఇంకోళ్ళు కూడా ఉంటే బాగుంటుంది కదా. అదే పెద్ద దిక్కు. ఈ పాప టీవీలోకి అడుగు పెట్టిన తర్వాత సాధారణంగా అందరూ తక్కువ వాల్యూమ్ పెట్టుకుని ఎక్కువగా వినిపిస్తుంది వాళ్ళ టీవీలో. ఎందుకని ఎవరు అడగలేదు, కానీ ఎనర్జీకి మారు పేరు అసలు సిసలైన ఫైర్ బ్రాండ్. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శ్రీముఖి. ఓ ముత్యాలరెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా. వెల్కమ్ శ్రీముఖి. వెల్కమ్ ప్రదీప్. వెల్కమ్ టు కొంచెం వెల్కమ్ వెల్కమ్. మనకి ఈ లాంగ్వేజ్ సెట్ కాదనుకుంటా. ఇవన్నీ పైకి కనిపించడానికి, కానీ మామూలుగా అయితే ఈవిడ రామలమ్మే, ఆవిడ సువర్ణ. అంటే కొంచెం డీసెంట్ గా ఉండడానికి ట్రై చేస్తాను. ఆ పెక్ సిస్టమ్ ఒకటి నాకు ఒకసారి మళ్ళీ చూపిస్తారా? యు మీన్ ద క్లాసీ షోలో క్లాసీ పెక్? అది కూడా ఎక్కడ లేకపోతుందో మేకప్ దూరం. అంటే పెక్ ఇస్ సంథింగ్, అక్కడ లిప్స్టిక్ అంటుదు. అగో మీ దగ్గర పెక్ సిస్టమ్ ఉంటే మా దగ్గర లెగ్ సిస్టమ్ ఉంది. ఏంటది బావా? ఏంటది? ఓకే, మీ పెక్ సిస్టమ్ మా లెగ్ సిస్టమ్ రెండు కవర్ అయ్యాయి కాబట్టి ముగ్గురికి మీరు కూడా పెక్ సిస్టమ్ చేయాలి కదా. మళ్ళీ మీరు కూడా చేస్తే బాగుంటుంది. మేము లెగ్ సిస్టమ్ చేస్తాం, మీరు పెక్ సిస్టమ్ చేయాలి. పర్లేదు. వాట్ ఇస్ రాంగ్? ఒక పెక్ కమ్ ఆన్ చూడు, వాడు రెడీ అవుతున్నాడు, నువ్వు పెట్టండి. రూల్స్ ప్రకారం టచ్ అవ్వదని చెప్పారు, ఎందుకు రుద్దుకుంటావు? వెనకాల శ్రీముఖి పెట్టింది అదే రుద్దుకుంటున్నా.
రాసుకునే వాళ్ళు కొత్తగా రాసుకోకర్లే, వీళ్ళే ఇస్తూ ఉంటారు ఫుటేజ్ అంతా. మేము ఉన్నాం కదా, మాకు అక్కడ కూడా సరే పబ్లిసిటీ కావాలి. పర్లేదు. They are any of not You guys are not progressive. Very bad. Very మీ bad. ముగ్గురికి మా ఈ సీజన్ 3కి స్వాగతం సుస్వాగతం. సో ఇప్పటి వరకు ఇలాంటి పొజిషన్స్ లో ఉండి చాలా మందికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. అవును. మీ షోస్కి వచ్చే వాళ్ళ గురించి జనాలకి చెప్పారు. Yeah. కానీ చాలా తక్కువ సార్లు మీ గురించి మీరు మాట్లాడుంటారు. సో ఈ రోజు సరదాగా అలా ఫ్యాన్ ని రివర్స్ లో తిప్పుతూ అలా ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దాం. ఓకే. రైట్? Yeah. శ్రీముఖి గారు అంజీ చిన్నప్పుడు కూడా ఇలాగే మంచి పిల్లలాగా నటించే వాళ్ళ లేతే? నాకు చాలా మంచి అమ్మాయిని నేను యాక్చువల్లీ. ఓకే. నోట్లో నాలుగు ఉందా లేదా అని నీ గురించి మాట్లాడుతున్నాడు. Hey, you're still a manchi ammai, okay? You're such a sweetheart. Yeah. I You're know. still a good girl. అంటే She's a golden heart girl. Yeah. She's amazing. భయ్యా ఇప్పుడు విషయాలైతే నీకు బాగా తెలుసు, యూట్యూబ్ వాళ్ళకి బాగా తెలుసు. అవును. నువ్వు పరిచయం కానప్పుడు విషయాల గురించి చెప్పింది. నీకు చెప్పింది. I was an amazing girl. నో చిన్నప్పుడు యాక్చువల్లీ చిన్నప్పుడు గురించి రవికి కూడా తెలియదు, ఎవరికి తెలియదు. బట్ ఐ వాజ్ అ వెరీ వెరీ తెలియదు. Thought I knew. I thought I knew it. Dude, come on, let's talk. Yeah, bol. ఐ వాజ్ అ వెరీ 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 కామ్ గర్ల్. అప్పట్లో ఈ బుట్టో, బ్యూటిఫుల్ ఇప్పుడు లేడీ అప్పట్లో ఎలా ఉండేదో ఒకసారి చూద్దాం. ఓ మురిపాల కొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ రాము అయ్యో where did you get that from? Hey, you're the one on the cradle That's my outside. brother. Oh, Oh, little Hey, Ramalama. nice hairstyle. Small Ramalama. రాములమ్మ. yeah. కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా ఇది యాక్చువల్. ఓకే. అంటే దీని గురించి మీ స్పందన ఏంటండి? ఏం జరుగుతుంది అక్కడ? అక్కడ అలీ సాగర్ అనే ఒక ప్లేస్ లో ఇట్స్ అక్కడికి వెళ్ళినప్పుడు తీసిన ఫోటో. ఐ రియలీ డోంట్ నో వాట్ ఐ డూయింగ్. ఎవరో తినడానికి అడిగినప్పుడు ఏమీ లేదు. ఆహా. నవ్వమని అడుగుంటారు, నవ్వడం రాక ఈ అని అన్నాను. ఓ, పళ్ళు చూపించే. తిండేదిరా. I was not టైంలో తింటాను తెలుసు కదా. By the way, I was not a foodie since beginning. ఓన్లీ నవ్వా? ఈ మధ్య ఈ మధ్యన ఊరికనే ఉండేది కనిపిస్తుంది, లోపలికి వేసేస్తున్నారు అంతే. బట్ వండర్ఫుల్. ఇంకా నెక్స్ట్ అంటే ఆ ఉద్దేశం ఏంటది? చొక్కా పైకి లాగుతూ ఎర్ర చొక్కాని నీకోసం వేసాను. నిజం చెప్తున్నాను, స్టైల్ సెన్స్ కానీ బట్టలు ఏంటి ఎలాంటి డ్రెస్సులు బాగుంటాయి అప్పట్లో అసలు జీరో నాలెడ్జ్ కదా. కానీ అంటే నాకు తెలుసు, అంటే వీళ్ళ ఇంట్లో 2 గిన్నెలు ఉండేవి. తమ్ముడు కోటి ఈమె కోటి పెట్టి ఇద్దరు సేమ్ హెయిర్ స్టైల్. నీకు పిల్లకోటి మిస్సే, పిల్లకోటి అంతే, అంతే తేడా. సేమ్. Oh God, I didn't observe that. నెక్స్ట్ వన్. This is such a cute picture. పైనుంచి రెండోది నేను. కాదు కాదు, కింద లాస్ట్ నువ్వు గమనేసుకుని. అవునరా యాటిట్యూడ్ చూడు. వండర్ఫుల్. సో బ్యూటిఫుల్ మెమరీస్ అవి. తప్పకుండా ఆ ఏజ్ లో కుళ్ళు, కుతంత్రాలు, Tensions. ఇది జెలసీ ఏమీ లేని టైం అది. మనకున్నది ఏకైక ట్రబుల్ ప్రాబ్లం జీవితంలో హోంవర్క్. Homework. అబ్బా అది టీచర్. అది చాలా అద్భుతమైన. టీచర్ ఈజ్ లైక్ 6 periods 6 యమధర్మరాజు. 6 ఉండేవాళ్ళు ఇలా. బట్ ఐ యూజ్డ్ టు లవ్ హోంవర్క్. హోంవర్క్ నాకు ఎంతో మనుషులు ఇష్టం. మనుషుల గురించి మాట్లాడు. వాట్ ఇస్ రాంగ్? అంటే కొంతమంది హోంవర్క్ నచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా. లేదు నీకు నచ్చేదా హోంవర్క్? ఇప్పుడు లోపల రష్మి ఏమనుకుంటుంది తెలుసా? వీళ్ళు ఈ స్టడీస్ టాపిక్ తొందరగా ఫినిష్ చేసే ఈ స్టడీస్ టాపిక్ ఎందుకు నాకు ఇప్పుడు అనవసరంగా. అసలే ఆవిడ లిటరేచర్ ఎల్ఈడి పిహెచ్డి చేద్దాం అనుకుంది. ఎల్ఈడి కూడా చేసిందా? ఎల్ఈడి ట్రై చేసింది ఆవిడ. ఇప్పుడు నువ్వు ఏదో ఒక విషయం ఓన్లీ ఒరియాలో, ఇంగ్లీష్ వర్డ్స్ ఉండకూడదు, తెలుగు వర్డ్స్ ఉండకూడదు. నా గురించి చెప్పు ఒరియాలో. प्रदीप तुम्हारा ड्रेस बहुत भलो अच्छी. డ్రెస్ వాడేవు. డ్రెస్ కూడా అంటే ओके प्रदीप तुम्हारा लुग्गा बहुत भलो अच्छी. లుగ్గానా? लुग्गा हाँ बहुत भलो अच्छी. లాగులు వేసుకోవడం మానేసి ప్యాంట్లు వేసుకోవడం. లుగ్గు లాగు. तुम्हारा तुम्हारा आखी बहुत भलो. బేబీ నెగటివిటీ బేబీ. Oh, negativity, right. బట్ వండర్ఫుల్. చాలా అయితే పాజిటివిటీ దగ్గర ఆపేది. ఎందుకంటే వీళ్ళు ప్లాన్ ఇద్దరు కలిసారంటే ప్లానింగ్ లో ఉంది. బట్ వండర్ఫుల్. तुम्हें बहुत गंधिया. అరే ఇప్పుడు बहुत నేను गंधिया. గంగూలీలా ఉంటానంటోంది. ना हमें बहुत दुष्ट बहुत दुष्ट बहुत दुष्ट बहुत दुष्ट. అంటే ధోనిలా కూడా ఉంటానంటోంది. నీకు దూరదృష్టి ఉంది అని చెప్తుంది. మంచి పాజిటివ్. ఆహా దిష్టి తగులుతుంది నీకు అంటోంది. జాగ్రత్తగా ఉండు. బట్ You're రష్మి excused. నా కోసం ఇంత చక్కగా నువ్వు ఒరియా మాట్లాడావు. సో నా తరఫు నుంచి సైన్ థీటా బై కాస్ థీటా ఎంత? నీ అరే మిగే మిగే ఫ్యామిలీ షో మిగే नहीं है सर. సైన్ థీటా బై కాస్ థీటా. हाँ the same answer. ఏంటి పోను వాళ్ళు చెప్పింది నేను వినలే. tan theta. tan
Tan theta. Tan theta. Tan theta. Tan. ఎవడికి తీట Tan theta. tan theta అంట. బట్ చిన్నప్పుడు ఇలా కాకుండా ఇంకెలా ఉండేదో ఒకసారి చూద్దాం. Okay. ఓ సువర్ణ సువర్ణ రా సువర్ణ పైన నువ్వు Fine. Okay, do it. ఓ సువర్ణ సువర్ణ అయ్యి ఒకసారి ఫస్ట్ ఫోటో మళ్ళీ పెట్టండి రా. కళ్ళు మూసుకండి పప్పి చెప్పు కళ్ళు మూసుకండి. అది బాత్తబ్బా Yeah, baby tub. Actually, నా brother tub అది. So ఇద్దరు కష్టంగా పట్టారు. ఓ ఒక్కడే ఎంజాయ్ చేయడం కానీ ఇవిడు కూడా వెళ్ళిపోయింది అమ్మా అని. ఇది బేబీ టప్పే కదా, నేను పెద్దగా కూడా బేబీ. అంతే. అంటే అబ్బాయిలు కంట్రోల్ అన్నా కానీ రవిని మాత్రం చిన్నప్పుడు ఎవరు కంట్రోల్ చేసేవాళ్ళు కాదంటగా. ఉంటే కదా ఒక దగ్గర నిల్చుంటే ఎవడన్నా కంట్రోల్ చేస్తాడు. ఒక రిమోట్ ఒక దగ్గర ఉంటే దాన్ని ముట్టుకోగలుగుతాడు. ఆ రిమోట్ గాల్ల కింద సోఫా కింద ఆడ ఈడ జరుగుతుంటే ఏం చేస్తారు? దరిద్రం ఏంటంటే నా చెవులు బయట. దాని మధ్యలో మా డాడీ ఎప్పుడు చిప్పకట్టి, ఎందుకంటే ఆర్మీ స్టైల్ చిప్పకట్టి క్యాప్ పెట్టి మొత్తం కొరిగేస్తుండే ఈడ. ఇంకెట్లుంటుండే ఊహించుకో. బయట రోడ్డు మీద తిరగలేను, వెళ్ళలేను. కాదు ఊహించుకోవడం ఎందుకు, ఓసారి చూద్దాం ఎలా ఉండేవాడు అప్పట్లో. లెట్స్ సీ రవి చిన్నప్పుడు. That is you in the frock. No, no, no. రైట్ సైడ్ That's my మర్దల్. అది షో. Oh God. Start. బెల్ బాటమ్ ప్యాంట్లు Oh. పద్ధతిగా ఉన్నప్పటి రవి. అది My God. దట్ వాస్ డ్యూరింగ్ కహోనా ప్యారే. ఓకే, అప్పుడు రితిక్ రోషన్ అద్దాలు వేసుకొని సెకండ్ హాఫ్ లో ఎంట్రీ ఇస్తాడు బైక్ మీద. అది అప్పటి నుంచి నాకు అద్దాలు పిచ్చి పట్టదు అనమాట. నేను కూడా అద్దాలు వేసి Oh, you look like Hrithik Roshan అని అంటాను అనుకున్నావా? ఐ లుక్ లైక్ మై మమ్. దట్ ఈస్ ది బెస్ట్ కాంప్లిమెంట్. ఓకే, సో ఇక ఇప్పుడు చిన్నప్పుడు విషయాలు చాలా మాట్లాడుకున్నాం, అప్పటి పిక్చర్స్ చూసాం, అప్పటి మెమరీస్ కూడా అందరం షేర్ చేసుకున్నాం. కానీ చిన్న చిన్నగా మొదలెట్టి అది ఒక మహాసముద్రం. అది ఆ థాట్స్ లోకి వెళ్తే అక్కడలోకి వెళ్తే ఏం జరిగింది ఏంటి అని. బట్ ఆ జర్నీ అన్నిటికీ డైరెక్షన్ ఒకవైపే ఉంటుంది. డాక్టర్, లాయర్, ఇన్స్పెక్టర్, ఐఏఎస్ ఇలాంటివి ఎన్ని డైరెక్షన్లు వెళ్తున్నా ఆఖరికి మన మైండ్ సెట్ మన డైరెక్షన్ తెలుసో తెలియకో అట్రాక్ట్ అయ్యేది దట్ 70mm స్క్రీన్. బుల్లి తెర కానీ వెండి తెర కానీ స్క్రీన్ మీద ఉండాలి. అండ్ త్వరలో తప్పకుండా హ్యాపీగా, అంటే ఆల్రెడీ ఎంటర్ అయ్యారు, ఇంకా సక్సెస్ఫుల్ గా ఇంకా పెద్ద పెద్ద స్క్రీన్లోకి వెళ్తారు. బట్ అలా వెళ్ళాలి అంటే నేను చాలా మంది యాక్టర్స్ కి దగ్గర ఇప్పుడు 100 మందికి KTUC కోచింగ్ క్లాస్ లో చాలా ట్రైనింగ్ ఇచ్చాను. Oh God. వాళ్ళు ఈ షోకి వచ్చి వెళ్ళిన తర్వాత బ్లాక్ బస్టర్ హిట్స్ బోనాంజా. Awesome. సో ఈ రోజు మీ కోచింగ్ క్లాసెస్ లో క్లాస్ నెంబర్ 1 మీరు ప్రతిరోజు వినే పాటలు, మీకు బాగా తెలిసిన పాటలు ఇప్పుడు ప్లే అవుతాయి. ముగ్గురికి విజిల్స్ ఇస్తాను. Okay. ఎవరు విజిల్ చేసి ఆ పాట గెస్ చేయాలి. Okay. లెట్స్ ప్లే. సో రెడీయా? Yes. రెడీ. సో ఫస్ట్ క్లాస్ ఫస్ట్ సాంగ్ రవి. ఆకలిస్తే అన్నం పెడతా, అలసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. డాడీ మమ్మీ విజిల్లా తడపోడయ్యారు మెల్ల. మలయాళం రాదు, ఇది తెలుగు షో. This is Tamil రా. అదే కానీ రష్మి చాలా బాగా పాడింది. రష్మి నువ్వు పాడి పాట. ఆకలిస్తే అన్నం పెట్టా, మూడొస్తే ముద్దులు పెట్టా, అలసొస్తే ఆయిల్ పెట్టా చిన్నోడా. ఇలా అయితే వస్తే మధ్యలో మూడొస్తే ముద్దులు పెడతారా కరెక్ట్ పలుకుతుంది మిగతా. సరే రవి నువ్వు గెలిచావు కదా, నువ్వు పనిష్మెంట్ డిసైడ్ చేయాలి ఇద్దరికి. ఇద్దరు కలిసి కాదు. మీరిద్దరు ఇప్పుడు ట్విట్టర్ చేతులు పెట్టి రౌండ్ తిరగాలంట. Super. Wonderful. Okay. Next song. Hey, where is my whistle? Wait. Yes. Rashmi whistle వేసింది. నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావే. Yeah, that song. Original track please. ఎన్నో 100 సార్లు విన్న పాటని ఇప్పుడు చూడండి ఎంత కాన్ఫిడెంట్ గా విజిలేసి నాలో ఊహలకు. యువర్ ఫేవరెట్ కో స్టార్
సుడిగాలి సుధీర్కి. సుధీర్ No, పాటని no, no, no. My favorite co-star is you, not Sudigali Sudhir. సుధీరే కాదు ప్రదీప్ కూడా నా ఫేవరెట్ కోస్టార్ అంటున్నారు రష్మి Sudhir కాదు. ప్రదీపే నా favorite కాదు నీ co-star మధ్యలో అని. కూడా అని పెడుతున్నారు అంతే పెద్ద తేడా లేదు సుధీర్ కాదు. Only ప్రదీపే నా favorite ఫీల్ అవుతాడు co-star. కదా అరే ఇదే No. ప్రోమో ఏంట్రా ఇదే ప్రోమో ఏంటి ఆడు పాపం మనసు ఇరిగిపోయింది ఏ అతను మామూలు గమ్ వాడుతున్నాడు ఇరగడం అతికియడం మళ్ళీ ట్రై చేయడం అది అలవాటు అయిపోయింది ఆడు నెక్స్ట్ సాంగ్ ఓకే సో ఇప్పుడు విజిలేసి రాంగ్ సాంగ్ పాడినందుకు డబుల్ ఇప్పుడు పనిష్మెంట్ పనిష్మెంట్ చెప్పు. మీ ఇద్దరు డిసైడ్ అవ్వండి ఆ, రష్మికి పనిష్మెంట్ ప్రదీప్ బెస్ట్ అంటుంది కదా సిర్ఫ్ ఐ లవ్ యూ కాకుండా ప్రదీప్ బెస్ట్ ఎక్కడ ఉన్నాను? అంటే అదే బెస్ట్ co-star. కో co-star. యాంకర్ అన్నారు కాబట్టి ప్రదీప్ ని కొంచెం వెరైటీగా ప్రపోజ్ చేయాలి. హాయ్ ప్రదీప్. హాయ్ హాయ్ హాయ్. వావ్ సూపర్ కాదు, ఇట్స్ బీన్ క్వైట్ సమ్ టైమ్ అండ్ ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను. ప్రతిసారి కలిసేటప్పుడు ప్రతిసారి బాగా అనిపిస్తుంది. సో ఈస్ బ్లషింగ్ Where? I can't see him actually. Yeah. యా సో Won't be there. ఇనిషియలీ నాకు నిజంగా ఐ రియలీ థాట్ యూర్ వెరీ నైస్ guy and a good friend and all that. But I think over a period of time, yeah, I've seen a very different side in you. It's really cute and so yeah, I think I've got a huge crush on you and yeah, I think yeah, I would like to kind of date you. థ్యాంక్ యూ Yeah. దట్ వాస్ వండర్ఫుల్ నీ రెస్పాన్స్ థ్యాంక్ యూ ఇట్ వాస్ వండర్ఫుల్. అంతే కదా మన I just జాతరలో మనం got- ఉండాలి కదా భయ్యా I just got rejected. ఏ నో ఐ సెడ్ థ్యాంక్ యూ. You వై నాట్ ఏ ప్లీజ్ అలాంటి తీసుకోవద్దు ప్లీజ్ నేను ఎస్తాను కదా బట్ సో స్వీట్ వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఓకే నెక్స్ట్ సాంగ్ ప్రేమ భిక్ష నువ్వే పెట్టి ఈ పేద హృదయం పగులగొట్టి పిచ్చివాణ్ణి పాత్రలేని పిచ్చగాణ్ణి చేశావు నువ్వు ఇవ్వనిది దాచలేను. ఒక నిమిషం ఒకవేళ రష్మి గారు పాడితే లెట్సి శ్రీముఖి ఎవరి టెక్నికలీ నువ్వు అయ్యా పనిష్మెంట్ ఎవరి కోసం? అదే కదా పాట. ఎవరు 3 లైన్స్ పాడితే వాళ్ళకి ఇచ్చినట్టు తను పాడుతుంది. దాని పాడుతుంది అయితే అంట శ్రీముఖి పాడమ్మా ఎవరి కోసం 3 సార్లు చెప్పు. ఎవరి కోసం టింటింటే, ఎవరి కోసం మేము వాయిస్ రాలే. ఇవే 3 లైన్ నేను కూడా పాడేదాన్ని కదా. ఈ జుట్టు ఎవరి కోసం, ఈ కళ్ళు ఎవరి ఈ కోసం? ప్రేమ ఈ మందిరం ప్రేమ మందిరం, ఈ నాన్న నందిరం, ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం అమ్మ కోసం. వెళ్ళ శ్రీముఖి వెళ్ళ సూపర్ ఓకే నెక్స్ట్ సాంగ్ టాస్కా ఆ టాస్క్ మీ ఇద్దరికి రష్మి 1 మినిట్ ఆపకుండా తిట్టాలి నాకు వచ్చిన తిట్లని ఒరేయ్ దొంగ సచ్చినోడా, 1 నీ మొహం మండ, 2 నీ పిండం పెట్ట. నీ పిండం పెట్టా, సావుగాని. నీ నోటు కాలిపోను, నీ సావుగాని. షూస్ ఎక్కడో పోను, నీ జుట్టు ఈ రాలిపోను, చెండి చినిగిపోను, నీ చెట్టు చిరిగిపోను, నీ స్పైక్స్ రాలిపోను, జుట్టు ఊడిపోను, చెవులో కూడా. నీ చెవులోను ఇయర్ వ్యాక్స్ ఎక్కువ అయిపోను, నీ పాస్పోర్ట్ చినిగిపోను, నీ పాస్పోర్ట్ నీ కళ్ళు పేలిపోను, నీ ప్యాంట్ చిరిగిపోను, నీకు అడ్డమైన జాగలకు కాలను. కాదు నీ 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 జుట్టులో నన్ను ఎందుకు అంటున్నావు? నన్ను తిట్టద్దు, ఓవరాల్ గా బుర్ర లేపాలి నన్ను. నాకు కూడా ఏం కాదు, నీ హెడ్ లో డాండ్రఫ్ అయిపోను, నీ అదేమన్నా స్టాకా కాదు అయిపోవడానికి అంటే ఆ సూపర్. శ్రీముఖే చెవులు మూసుకుందంటే ఆలోచించు నువ్వు ఎంత పెద్ద పెద్ద తిట్లు తిట్టావు లాస్ట్ సాంగ్ రవి కరిగే లోగా ఈ ఈ సాంగ్ గడిపేయాలి జీవితం. అదే రష్మి నువ్వైతే ఏంటి ఆ సాంగ్ నువ్వు నువ్వు నువ్వే Impossible. నువ్వు Impossible art you Impossible. ఏదో ఎలాగో I heard that song punishment like 40,000 ఎట్లయినా times. పనిష్మెంట్ రావాలి. రవి రైట్ ఆన్సర్ సూపర్ సో ఎస్ వెల్ ప్లేడ్ ముగ్గురు సూపర్ గా ఆడారు అంటే రోజు వినే పాటలు బాగా పాడే పాటలు ఫస్ట్ క్లాస్ పాస్ అయిపోయారు ఓకే రౌండ్ నెంబర్ 2 ఇప్పుడు మీకు సాంగ్ ప్లే అవుతుంది ఆ సాంగ్ కి మీరు పెర్ఫార్మ్ చేస్తారు ఆ సాంగ్ కి పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు నేను 4 ఆప్షన్లు ఇస్తాను మీరు ఆ క్యారెక్టర్ లో ఉండడానికి పంటలు వేసుకోండి ఎవరు ఫస్ట్ విన్ అయితే ఆ 4 ఆప్షన్ లో వాళ్ళు ఫస్ట్ ఆ క్యారెక్టర్ తీసుకునే ఛాన్స్ వస్తుంది రెడీయా ఫస్ట్ క్యారెక్టర్స్ చెప్పు. 4 క్యారెక్టర్స్ నెంబర్ 1 రోడ్డు మీద ఓన్లీ రాళ్ళు ఏరుతో డాన్స్ చేయాలి నెంబర్ 2 పొలానికి విత్తనాలు జల్లుతో డాన్స్ చేయాలి అది నేను నెంబర్ 3 గేదెకి పాలు పితుకుతో డాన్స్ చేయాలి అండ్ నెంబర్ 4
గోడకి పెయింట్ వేస్తూ. నేను గోడకి పెయింట్. అది మీ ముగ్గురు పంటలు వేసుకుంటే ఫస్ట్ ఛాన్స్ ఎవరికి వస్తే వాళ్ళకి సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంది. 1 2 3 go. రష్మి యు ఆర్ ద ఫస్ట్ వన్. యు కెన్ సెలెక్ట్. ఇద్దరు కూర్చోండి, సెలెక్ట్ చేసుకో. 4 క్యారెక్టర్స్ లో ఏ క్యారెక్టర్ కావాలి? గోడ మీద పెయింట్, పాలు, విత్తనాలు జల్లుతూ. నువ్వు ఏ డాన్స్ అయినా కింద మూమెంట్స్, వేవ్ మూమెంట్ అన్ని చేయి, చేతులు మాత్రం విత్తనాలు జల్లుతూనే ఉండాలి. ఓకే, రెడీయా? సాంగ్. Yo guys, this is not a mass song. This is the boss song. ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, కళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీ కోసం వచ్చాను. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. అరే ఏ యాంగిల్ నుంచే విత్తనాలు చల్లింది. ఎంత చల్లిందంటే మొక్కలని ఒకే చోట వచ్చేసేలా ఉన్నాయి అనమాట. వెల్ డన్ రష్మి, గుడ్ వన్. సో రండి ఇప్పుడు మీ ఇద్దరు. గోడకి పెయింట్. ఓకే, పొజిషన్ ప్లీజ్. ఇలా పెయింట్ వేపిస్తే రోజుకోసారి పెయింట్ వేయించుకుంటాను నేను గోడలకి. చాలా మంచి డ్రెస్ వేసుకొచ్చి డింగ్ 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 డింగ్. ఓకే, గురువు గారికి ఏది ఇస్తారు ఇప్పుడు? ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్. నేల మీద రాళ్ళు ఏరుకోవాలి ఒంగుని. ఓకే, అంటే డాన్స్ అంతా ఒంగునే ఉంటాను. రెడీ? జాజి పండగలే చేద్దామని ఎతికి చూస్తానా యాడున్నాడని, నా ఫిగురు ఫుల్ ఖుష్ అయ్యి పొగరున్నోని. Thank you. Well played. Well done. What an energy. And ఈ ఎనర్జీతోనే జనాలందరూ సూపర్ గా ఎంటర్టైన్ అవుతున్నారు. అండ్ వాళ్ళ లివింగ్ రూమ్, వాళ్ళ హాల్, వాళ్ళ డ్రాయింగ్ రూమ్, వాళ్ళ బెడ్రూమ్, ఎవ్రీవేర్ మీ ఎంటర్టైన్మెంట్. ఎస్, ఏదో ఒక టైంలో ఏదో ఒక ఛానల్లో ఎప్పుడో అప్పుడు ప్రతిరోజు ఉన్నారు. సో ఇక ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇంకో లెవెల్ కి. ఇప్పుడు ప్లే చేసిన క్యారెక్టర్స్ లాగే ఈసారి మీరు క్యారెక్టర్స్ యాక్షన్స్ లో తీసుకున్నారు, ఈసారి మీ మాటల్లో తీసుకుంటారు. నేను మీ ముందు బాక్స్ పెడతాను. బాక్స్ లోపల ఐటమ్స్ ఉంటాయి. ఆ ఐటమ్స్ ని డైరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా, వాటి పేర్లు తీయకుండా దాని గురించి వివరించాలి. మీరు మీలా కాకుండా ఇంకో క్యారెక్టర్ లో ఉంది. ఆర్ యు రెడీ? లెట్స్ ప్లే. సో చాలా ప్రాముఖ్యత పొందిన ఆట ఇది. ఈ డబ్బా లోపల ఏ ఐటమ్స్ ఉన్నాయో నాకు కూడా తెలియదు. నేను కర్టెన్ రైస్ చేస్తాను. నాకు ప్రపంచానికి మాత్రమే తెలుసు ఇందులో ఏమున్నాయో. బయటికి తీసుకొచ్చి వాళ్ళకి చూపిస్తాను. మీ ముగ్గురికి తెలియదు. నేను వీటి గురించి ఒక క్యారెక్టర్ లోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ సపోజ్ నేను పక్కా లోకల్ మన హైదరాబాద్ స్టైల్లో నేను మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్? రెడీ? అరే ఇప్పుడు ఇది రాత్రిపూట కంపల్సరీ ఉండాలి. ఇది ఉందనుకో ఏమవుతుంది అంటే సమ్మగా ఉంటుంది, లోపల బరాబర్ ఉంటుంది, మొత్తం సెట్ అవుతుంది బాడీ.
చల్లగా ఉండిద్ది ఇది పడితే లోపల కమ్మ నిద్ర పడుతుంది పొద్దున్న లేస్తే బుగ్గలు వస్తాయి 90 అనుకున్నా బ్యాచ్ లాంటిది కదా అది కాకపోతే ఇంకేమో ఐడియాలు బుగ్గలు వస్తాయని అంటున్నాడు. ఎట్లుంటా అంటే చల్లగా ఉంటది పెరుగు పెరుగు మస్తు చెప్పినావు సూపర్ ఇంగ్లీష్ లో చెప్పు ఇంగ్లీష్ పోరి ఇది కాకుండా ఇంకోటి ఉన్నది మజ్జిగ ఆగు మొత్తం 3 ఐటమ్లు పెట్టిరు మా వాళ్ళు ఒకటి కరెక్టా ఒకటి కరెక్ట్ ఒకటి కర్డ్ దీంట్లోకి ఏమేసిర్రు అంటే వెరైటీ పోరగాళ్ళు మా వాళ్ళు ఇది నవిలి నవిలి నవిలితే చివర్లో గింజ వస్తుంది పుచ్చుకొని ఉంటే బయట పడుతుంది పాన్ గింజలు ఉంటాయరా పాన్లో అరే ఇది చాలా మంది బలానికి తింటారు పోరిని బయటికి వెళ్దాం పాన్ ఇంగ్లీష్ లో ఏమని అడుగుతారు పోదాం లెట్స్ గో అట్లా కాదు అది సూపర్ చూసినా మా వాళ్ళు ఖర్జూర్ పెట్టిర్రు ఇది కాదనుకుని ఇంకోటి కూడా పెట్టిర్రు ఇదైతే చాలా వాటిని గట్టిగా పట్టుకుంటది సవరం ముక్కలు ఉంటాయి కదా పెద్ద పెద్ద జుట్టు ముక్కలు 2 అతికిస్తారు కదా వాటిని పట్టుకుంటాయి పిన్నిసా అలాంటిది క్లిప్ అబ్బే అంత పెద్ద ఐటమ్ ఏడా పడుతుంది మా బడ్జెట్ స్లైడ్ పిన్ చౌరస్తాలో వెళ్తాం యూటర్న్ కొట్టుకుని వెనక్కి వచ్చేస్తాం అట్లా ఉంటుంది చూడనికి ఇదైతే యూ పెన్ వెరీ గుడ్ సూపర్ ఓకే నెక్స్ట్ ఇవి కూడా 3 ఉంటాయి ఒకటి మంచి రాత్రిపూట తాగి నిద్ర రాకపోతే టెరిస్ మీద ఒక నలుగురిని ఒకరట్టు కూర్చొని ఆడేది తాష్ రౌండ్ ఉంటాయి అన్ని 3 కనిపిస్తాయి రాత్రి అయితే అది కాదు 3 కలర్లు ఉంటాయి పిల్లకాయలు ఆడుకునేవా పెద్దవాళ్ళు ఆడుకునేదా అందరు ఆడతారు ఇది యూనో కార్డ్స్ ముక్కలు కాదంట ఒక క్యారమ్ బోర్డ్ బోర్డు లోపల ఉంటాయి బోర్డు లోపల క్యారమ్ బోర్డ్ కాయిన్స్ ఉంటాయి రైట్ ఆన్సర్ భలే చెప్పాడు నాకు అర్థమయ్యే భాషలో చెప్పు అన్న రెండో చెప్పాలంటే ఒక చిన్న 90 చెప్తాను అబ్బా పచ్చడి తీసుకో దీంతో పాటు పచ్చడి కాదు ముక్క లెమన్ నిమ్మకాయ వెజిటేరియన్ నేను అచ్చా నిమ్మకాయ వెజిటేరియనే కదా నిమ్మకాయ కాదు చికెన్ అయినప్పుడు వెజిటేరియన్ ఆయన అది మన షూటింగ్ లో మధ్యలో బ్రేక్ లో ఇస్తారు ఇంత కప్పుల చిక్కి కాదు ఒక మురుకులు దగ్గరకు వచ్చినావు రౌండ్ రౌండ్ ఉంటాయి రౌండ్ ఉంటాయి నేను చెప్పా నేను ఎందుకు చెప్తా ఇంకోటి లాస్ట్ ది అన్నా ఈ పోరికి భలే ఇష్టం అబ్బా లవ్స్ చూడు కాదు భలే ఇష్టం దానికి ఏం రోజు సిగ్గుపడతారు చిన్నప్పటి నుంచి తింటా ఉన్నది కాదు జర పెద్దవై అది పెద్దగా బలిసినాయి అవి క్యారమ్ కాయిన్ చకోడి అండ్ చాక్ పీస్ వాట్ క్రియేటివిటీ మొత్తం సీల్ తో వచ్చేవని ప్లాన్ చేసిరు మా వాళ్ళు వెల్ ప్లేడ్ సూపర్ నెక్స్ట్ పేషెంట్ నువ్వు ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్న స్కూల్ పాపవి ఓకే సార్ నేను వర్షం పడేటప్పుడు ఇది బాగా తింటాను అమ్మ మమ్మీ తింటా జలుబు చేత ఇంట్లో ఉంటా బయట మిరపకాయ బజ్జీ నువ్వు తింటా కారం వేస్తుంది బాగా చేస్తుంది కానీ ఇప్పుడు ఈ వర్షం పడేటప్పుడు బయట బట్టలు ఆరేస్తాం కదా వర్షం పడేటప్పుడు నేను చెప్పినా చూసినావా పొద్దున్నే మా మమ్మీ ఇట్లా అవును క్లాసిక్ రాకుండా అంత రోడ్ల మీద తిరిగితే ఇవే తెలుస్తాయి అన్ని కాదు మేము సింక్ లో ఉన్నాం మేమిద్దరం ఫ్రెండ్స్ ఫ్లష్ కొడితే పోతారు మొత్తం సింక్ లో సింక్ కాదు నెక్స్ట్ ఐటమ్ కూడా సింక్ లో పెట్టాలి అది మన కంప్యూటర్స్ ఉంటాయి కదా అది బొమ్మలు చూసాక అది ఎడిటింగ్ చేశాక ఒక దాంట్లో వేస్తారు కదా పెన్ డ్రైవ్ వారిని యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ ప్రమోటెడ్ 1C కి వెరీ గుడ్ ఇక ఇప్పుడు శ్రీముఖి ప్లీజ్ ఇప్పుడు మీరు పూర్తిగా చంద్రముఖిలా మారతారు ఎప్పుడు అదే క్యారెక్టర్ ఇప్పుడు నేను మాట్లాడుతున్న మొదటి వస్తువు ఏమిటంటే చాలా తీయగా ఉంటుంది నాలాగే చీమల మందు
తీయగా ఉంటదంటే చీమల మందంట. ఏమన్నా ఎప్పుడు టేస్ట్ చూడలేదు నాకేం తెలుసు. షుగర్ అది తీయగా ఉండడంతో పాటు దాని పేరు మామూలు పేరు కాదురా, దాని పేరు ఒక అమ్మాయి పేరు రా. బెల్లం. స్వీట్ అమ్మాయి పేరు ఉంటుందిరా. రసగుల్లా. రసగుల్లా దగ్గరలోకి వచ్చావురా, మన జీ తెలుగులో కూడా ఉందిరా. కలాకండ్ కాదురా, అది అంత ఈజీగా దొరికే స్వీట్ కాదు. పూతరేకర్లు కాదు, పప్పట్లు కాదని చెప్తున్నాను కదా. ఎలా ఉంటుందో చెప్పు. అది గుండ్రంగా ఉంటుంది. గుండ్రంగా పోచుడు. రసగుల్లా, గులాబ్ జామున్, సురండలు. చంద్రముఖి నాగవల్లిని కలిసిన శుభ సందర్భం. ఓకే, నెక్స్ట్ వస్తువు సున్నుండ కాదు, ఆ సున్నుండ అయిపోయింది. ఇప్పుడు నేనున్న క్యారెక్టర్ లో కనుక ఉంటే మిమ్మల్ని బాగా గట్టిగా గుచ్చాలనిపిస్తుంది దాంతో. సూది. సేఫ్టీ పిన్. ఓకే, సేఫ్టీ పిన్ కరెక్ట్. ఏమి క్యారెక్టర్ అని బయటకు వస్తున్నావు? దాంతో పాటు ఇప్పుడు దాని గురించి ఎలా చెప్పాలి, అందులో గాలి ఊదితే బాగా పెద్దగా నాగవల్లి చంద్రముఖి. ఇట్స్ a sununda in which there is a safety pin kuching and there is a balloon. ఓకే, సూపర్. ఓకే, సో ఈ వండర్ఫుల్ జర్నీలో చాలా మనకి సపోర్ట్ పిల్లర్స్ లా చాలా మంది ఉంటారు, రైట్? దేర్ ఇస్ ఆల్వేస్ ఎక్కడో ఒక చోట ఈ జర్నీలో ఎవరో ఒకళ్ళు యూనో ప్యాట్ ఆన్ అవర్ షోల్డర్, గో హెడ్ అంటూ. అండ్ అది ఎవరైనా అవ్వచ్చు, ఎవరైనా ఏ పాత్రైనా పోషించవచ్చు. సో రష్మి, ఇస్ ఆల్వేస్ నువ్వు ఇందాక అన్నట్టు ఈ ప్రొఫెషన్ లో ఇలా వర్క్ చేయడానికి డెఫినెట్ గా దట్ కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ ఇన్ ద ఆపరేషన్ ఉండాలి కంపల్సరీ. సో అలాంటి ఒక వ్యక్తి నీ గురించి ఏదో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. Hi. Surprise. Sorry, I'm so not looking like me. Hi Pradeep and hi Rashmi. Hi Ravi, hi Srimukhi. How are you all? So full family get together అయిపోయింది అన్నమాట ఈ రోజు. Me and Sumakka are missing అనుకుంటా. And Rashmi, you have come a really long way. మా అందరికంటే ఎక్కువ కష్టపడింది నువ్వే. ఎప్పటి నుంచి you started your innings but you didn't give up. You're a fighter and just keep going. I wish you reach whatever you gain whatever you want. నీకేం కావాలో అది దక్కాలి లైఫ్లో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ you know it from the beginning. ఎప్పుడు ఏది కావాలన్నా I'm always there for you. I will always be there. Thank you so much. That's all I can say. ఏమో సడన్గా రష్మి గురించి మాట్లాడాలంటే I'm not prepared because I'm just feeling you these days. That's all. So I can't talk about it. I wish you all the very best. Just be how you are and keep controlling me for all the weird things I do. Very sweet. Thank you, Pradeep. Thank you, Anu. Thank you so much. And I just noticed తనకి నాకు ఇది సేమ్ హ్యాబిట్ ఉంది. ఇద్దరు జుట్టుని ఇలా ఐ లవ్ దట్ లైన్. అంటే ఒక బాండ్ ఏర్పడిన తర్వాతనే ఆ లైన్ వస్తుంది. ఐ కాంట్ టెల్ మచ్ అబౌట్ హర్ బికాజ్ ఐ యామ్ జస్ట్ ట్రైయింగ్ టు ఫీల్. ఐ యామ్ ఫీలింగ్ యు దీస్ డేస్. అదే అంటే దట్ ఇస్ స్పీక్స్ ఆఫ్ ఎన్ హ్యాపీ ఎమోషన్ నాకు అనిపించింది. అంటే నేను చెప్పలేను ఇంకా బికాజ్ ఐఎమ్ ఫీలింగ్ హర్ ఎవ్రీ డే. యాక్చువల్లీ మధ్య కొన్ని విషయాలు జరిగాయి, ఫ్యూ ఇన్సిడెంట్స్ కొన్ని జరిగాయి వేర్ వీ కమ్ వెరీ క్లోజ్. సో యా, ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ హెల్తీ రిలేషన్షిప్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ వీఆర్ బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆర్ వీఆర్ బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్, అలా కాదు. బట్ ఏ రోజు కలిసినా వీ కెన్ పిక్ ఇట్ అప్ ఫ్రమ్ దట్ డే అండ్ వీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్, విచ్ ఐ థింక్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. అండ్ దట్ ఈస్ అ సైన్ ఆఫ్ మెచ్యూరిటీ, విచ్ ఐ థింక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ జర్నీలో డెఫినెట్ గా మీ గురించి మీరు మాట్లాడారు, బట్ మీ గురించి ఆర్ మన గురించి వేరే వాళ్ళు మాట్లాడుతుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. మనల్ని అర్థంలో చూసుకున్నాం, మనకు అర్థం కానీ ఇంకోళ్ళకి అర్థమైనప్పుడు వాళ్ళ మాటల్లో ఎలా ఉంటుందో చూద్దాం. సో రవి, నీ గురించి నీ వాళ్ళు మన వాళ్ళందరికీ చెప్పడానికి ముందుకొచ్చారు. సో లెట్స్ సీ. సర్ప్రైజ్. ఎప్పుడు నువ్వే నా టీవీలో ఈసారి నేను కూడా నీకు సర్ప్రైజ్ ఇద్దాము అని ఒక చిన్న బయట ఇస్తాను నీకోసము. మామూలుగా అయితే అన్నీ అన్నాను, ఎప్పుడన్నా ఏమైనా కావాలి, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఈయన దగ్గర వెళ్తే ఒప్పుకుంటారు అంటేనే నేను అన్నయ్య అంటాను, లేదంటే రవ్వ అంటాను. చిన్నప్పటి నుంచి రవ్వ లడ్డు అని అంటూ రవ్వ అని అలవాటు అయిపోయింది. మోస్ట్ మెమరబుల్ మూమెంట్ మా అన్నయ్యది నాది నా రిలేషన్షిప్లో గుర్తుండేది ఎప్పటికీ అంటే, నాకు నా బర్త్డే రోజు 5 years
బ్యాక్ ఒక బుజ్జి డాగిని తీసుకొని వచ్చాడండి. ఆల్మోస్ట్ దానికంటే ముందు ఒక 2 years మమ్మీ డాడీని బాగా బ్రతిమలాడాను. అసలు లేదు లేదు చూసుకోలేవు అది ఇది అని అనుకుంటుంటే ఒక రోజు నా బర్త్డే రోజు ఒక కార్డ్బోర్డ్ బాక్స్ లో మొత్తం ట్రాష్ ఉన్నది పైనుంచి అంత ఆ ట్రాష్ బాక్స్ అది తీసుకొని వచ్చారనమాట ఇంటికి. నేను డోర్ ఓపెన్ చేసాగానే ఇగో ఇది పడేవే, ఇది చాలా కార్లో అంత ఇది యూనో ట్రాష్ ఇదంతా పడేసే అని చెప్పి నేను ఇట్లా ఓపెన్ చేసి చూడగానే ఒక బుజ్జి డాగి అని షుడ్జు, దాని పేరు ఈలు అనమాట. ఐ లవ్ యూ అనమాట, ఈలు అని చెప్పి పెట్టాము. అది అందులోంచి వచ్చిందనమాట. ఇప్పటికీ ఈలు బర్త్డే వచ్చినప్పుడల్లా నేను వెళ్ళి మా అన్నయ్యకి థ్యాంక్స్ చెప్తాను అనమాట. ఎందుకంటే అది నా మోస్ట్ ప్రెషియస్ థింగ్ ఇన్ ద వరల్డ్. అది మా అన్నయ్య నుంచి వచ్చింది. నేను చాలా మిస్ అవుతాను. ఆయన బిజీ అయిపోయాడు, నేను బిజీ అయిపోయాను. బట్ ఇప్పటికీ కూడా ఎప్పుడైనా మెసేజ్ చేస్తాడు చిన్న కన్నా బేబీ అనుకుంటా, అది రాగానే నేను చాలా హ్యాపీ అయిపోతాను అనమాట. ఎనీవేస్ రవ, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఇన్ ఆల్ యువర్ ఎనివర్స్. మూవీలో కానీ షోస్లో కానీ ఇలానే హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. ఐ లవ్ యూ వెరీ మచ్. ఇట్స్ డిఫికల్ట్ కదా టైం స్పెండ్ చేయడం. అదొకటే ఇష్యూ. అంటే ఇంత చేసిన తర్వాత సాటిస్ఫాక్షన్ పాయింట్ ఎప్పుడు వస్తుంది అంటే ఇంట్లో కూర్చొని నాన్న చెల్లి అమ్మ కూర్చొని అరే ఇది బాగుండేరా నువ్వు ఇట్లా చేసినావు కదా, ఇది అది చెప్తున్నప్పుడు బాగుంటుంది. బట్ డే టు డే యూ గెట్ సో బిజీ. ఆ మాట అమ్మ ఇప్పుడు వదిలే, అమ్మ నాన్న ఇప్పుడు వదిలే నాన్న, పాపం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు నా కోసం, ఏం వచ్చి మాట్లాడతాడేమో, వీ వాంట్ టు షేర్ విశేషాలు ఏమని చెప్తాడు, ఆ సరదా ఉంటుంది పాపం. అండ్ ఇట్స్ వండర్ఫుల్, బిగ్గెస్ట్ సపోర్ట్ మనకి ఆ ఫ్యామిలీ. అండ్ థ్యాంక్స్ టు దెమ్, వాళ్ళ వల్లే ఈరోజు మనం ఇక్కడ. సో మా రెబల్ స్టార్ నీముకి ఇంతలా కబుర్లు చెప్తావు, ఇంతలా మాట్లాడతావు, మరి నీ గురించి మాట్లాడడానికి ఎవరు ముందుకు వస్తున్నారో లెట్స్ సీ. హాయ్ అక్క, ఐ హోప్ యూ ఆర్ హ్యావింగ్ ఎ గుడ్ టైమ్ ఇన్ ది షో. చిన్నప్పటి నుంచి నాకు అక్కకి మంచి బాండ్ అండ్ ఎన్నో ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయి. నాకు గుర్తున్న ఫన్నీ మూమెంట్స్ ఏంటంటే చిన్నప్పుడు తను అండ్ తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి బ్రిక్స్ కోసం చాలా డెస్పరేట్గా సెర్చ్ చేసేవాళ్ళు. నాకు ఇంకా గుర్తుంది, తనకి బల్పం ఇంకా బ్రిక్స్ తినే అలవాటు ఉంది అండ్ షీ లైక్స్ టాయ్స్. తన దగ్గర ఒక బార్బీ బొమ్మ ఉండేది. సో నన్ను నా కజిన్స్ని కూర్చోబెట్టి ఆ బార్బీ బొమ్మకి బర్త్డే సెలబ్రేట్ చేసేది. సో ఈ ఫ్యూ ఫన్నీ మూమెంట్స్ నాకు గుర్తుంది. అండ్ ఈ మధ్య నువ్వు ఎక్కువ బిజీ ఉండడం వల్ల మనం ఇద్దరం కలిసి ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోవచ్చు, కానీ మనం ఇద్దరం చిన్నప్పటి నుంచి ట్యూషన్స్ వెళ్ళే టైం నుంచి ఇప్పుడు నీతో అప్పుడప్పుడు షూట్స్కి వచ్చే టైం వరకు ఐ యామ్ అండ్ విల్ ఆల్వేస్ బీ యువర్ painful protective brother. I love you akka, you're star to me, so all the best for your future. So sweet. Wonderful, it's a lovely support. Thanks to your brother. సో ఇప్పుడు ఈ స్క్రీన్ మీద వర్డ్స్ షఫల్ అయి వస్తాయి, కానీ మీరు యాక్ట్ చేసి చూపించాలి. సో ఫస్ట్ ఛాన్స్ రవి, కమ్ హియర్. వాషింగ్ క్లోత్స్. సర్ఫ్ బట్టలు ఉతకడం. పిండి పిస్తున్నావు, చపాతీ చేస్తున్నావు. చపాతీ పిండి వీట్ मैदा रोटी मेरे को बल वेलुगता तंदूरी रोटी सेकंड वर्ड पिंडी का एक और वर्ड सेकंड वर्ड पिंडी फर्स्ट वर्ड అడుగుతున్నాడు శనగపిండి బియ్యం పిండి గోధుమ పిండి ఏం పిండి రాది నీ పిండియా మన పిండి బియ్యం పిండి ఇంగ్లీష్ అయ్యయ్యయ్యో మీ పిండి మైదా పిండి Two words. Kiritam. Chef. King. Raju. Magician. No magician. Magician. Chumantar. No. Gili chu. Abracadabra. Hey, super. English. LED. Screen. TV. Viewers. Anchor head. Mental. Ravi. Pradeep. పద్ధతిగా న్యూస్. నువ్వు ప్రేక్షకుడివి. ఎవరో టీవీలో ఇంగ్లీష్లో ఇరిటేషన్, క్రేజ్, మ్యాడ్, యాంగర్, మెంటల్, హార్ట్ బ్రేక్, బాధ, కోపం, ఫ్రస్ట్రేషన్, రిమోట్, లైట్ పోయి అన్ని మర్చిపో. ఓకే టీవీ, రిమోట్, టార్చ్,
అంటే శ్రీముఖి వస్తే టార్చర్ అంటావా? ఇది ఈజీ. 2 words. రాములమ్మ. ముత్యాలమ్మ. ఒసే రాములమ్మ. అబ్బా ఓహో ఎంత ఈజీగా వచ్చింది. హై సూపర్. Three words. First word. Scarecrow. అదే స్టాచ్యూ. అది ఇలా మంచి ఇలా తిప్పుతున్నావు నీట్ గా. Wood. కట్టే. అరే కాసే అత అంటుంది. చెట్టు నుంచి వస్తుంది. చెట్టు. చెట్టు కింద ప్లీడర్. ఇది ఈగ. అదే చెట్టు మీద వాలిందా? హనీబీ. తేనెటీగ. హనీబీ. హనీబీ. బీ. హనీ. హనీ. హనీమూన్. మైకేల్ జాక్సన్. మైకేల్ జాక్సన్. ఎంజే. ఇంగ్లీష్. స్టెప్స్. మైకేల్ జాక్సన్ స్టెప్స్. ఇప్పుడు నువ్వు మైకేల్ జాక్సన్ స్టెప్ వేసావా? మిస్టేక్ గానే మైకేల్ జాక్సన్ స్టెప్ నిజం చెప్పు. అయిపోయింది. వెల్ డన్ సూపర్. One word. English. Sit. Sleep. Relax. Brain dead. Yes. Srimukhi. Brain dead. Brain freeze. Brain is okay. రాసావు. పెన్ను ములికిరిగింది. పెన్సిల్. Comma. నీ ఫేవరెట్ ఏంటి కంప్లీట్? శ్రీముఖియా? Okay. English. Okay, 3 words. Second word. Okay. You. Second. Button. Touch. Button. Button. Switch. Switch. Off. Nah. Okay. Off you. Off. Okay, first word. Hip. Hips don't lie. TV. Triangle. Triangle of you. Shape of you. I'm your best friend, darling. Come here. The club isn't the best place to find a lover, so the bar is where I go. Me and my friends at the table doing shots, tripping fast, and then we talk slow. Come over and start up a conversation with just me, and trust me, I'll give it a chance. Now take my hand, stop it, and the man on the jukebox, and then we start to dance. And now I'm singing like, ooh, ah, ooh, ah, ooh, ah, ooh, ah. I'm in love with your body. Ooh, ah, ooh, ah, ooh, ah, ooh, ah. I'm in love with your body. I'm your best friend, huh? I thought we are done. I know. Yeah. Oh, you'll do it. 4 words. English, Telugu. Okay. Illu. ఇంట్లో దయ్యం నాకెందుకు భయం? రాజువి. కట్టప్ప. సమయం లేదు మిత్రమా. శరణమా రణమా. రాజు. రాజమౌళి. బాలే బాబు. ఈ సినిమా డైరెక్టర్ కట్. క్రిష్ డైరెక్టర్. క్రిష్. Right answer, yes. సూదిదారం. మ్యాజిక్. 3rd degree టార్చర్. మ్యాజిక్. మాంత్రికుడు. బ్లాక్ మ్యాజిక్. మ్యాజిక్ ని తెలుగులో ఏమంటారా? మాంత్రికుడు. Right answer. శుభం. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు, అండ్ సో మీరు ఎంటర్టైన్ అవ్వడానికి పిల్స్బరీ కుకీ కేక్ మాట్లాడుతున్నారు.
ఓకే, సో ఈ బ్యూటిఫుల్ మూమెంట్ ని క్యాప్చర్ చేయడానికి లెట్స్ హావ్ ఎ ఓపో సెల్ఫీ. మీ ముగ్గురు మా షోకి వచ్చినందుకు అండ్ అలాగే ఎన్నో అద్భుతమైన విషయాలు మాతో షేర్ చేస్తున్నారు మీ గురించి. అండ్ మాకు గుర్తుగా మీరు హ్యాండ్ ఇస్తే మా ఓపో వాల్లో ప్లేస్ చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే మీ చేతుల మీదగానే మా ఓపో వాల్లో ప్లేస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి. సూపర్ ఫన్ అండ్ మళ్ళీ కలుద్దాం. అండ్ నెక్స్ట్ వీక్ మరో సూపర్ స్టార్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. గుడ్ నైట్.